బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా కలవరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలవరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుసారా కరుణించితివి కలుసారా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా దోషము చేసిన నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా దోషము చేసిన నేనే కదా మోసములో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా పాపము చేసి గడించితి మరణం శాపముగానే నార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపముగానే నార్జించితి కాపరివై నన్ను గోచితివి కాపరివై నన్ను గోచితివి బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా ఎందులకో నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అంత దయా స్వామి నామదికి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా నీ మరణ పురుద వేదనకా నీ మరణపు వేదన రుద కాదు నామదికి వేదనలో మునిగి క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా నమ్మిన వారిని కాదనవలయు నెమ్మదిను సెగిడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవలయు నెమ్మదిను సెగిడు నా ప్రభువని నమ్మితి నీ పాదంబులను నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాపచమా యేసు ప్రభుని దివ్యచమా బాసిల్లెను సిలువలో పాపచమా హల్లెలూయా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాప
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించుమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించు నా ఆశ్రమైనావు, నా వెదలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో తోచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో తోచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు అద్భుతంగా మనలను ఈ శ్రమకాల ధ్యాన కూటాలను నడిపిస్తూ 10వ దినములో మనందరినీ కూడా నిలబెట్టిన ఆ విధానాన్ని బట్టి దేవునికే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. మరి సమయంలో వాక్య భాగాలు చదువుదాం. మొదటి భాగంగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం మొదటి భాగంగా. రెండవ భాగంగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మొదటి భాగము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు. రెండవ భాగము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మరి సమయంలో మొదటి భాగము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. రెండవ భాగము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు సువర్ణకుమారి బెహ్రా గారు చదివి వినిపిస్తారు. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయన్ను భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకుని ఉండవలను. నీవు నడిచేవాళ్ళనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించే మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మలను రప్పించి మీ దోష గుహలలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మలను ప్రేరేపించిన కనుక మీ ప్రవర్తనకేమి నా కలలు విన్న కను వానికేమి మరణ శిక్ష వధించవలెనని అట్లా మీ మధ్య నుండి ఆయన చెడుతనమును పరిహరించవలెను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. రెండవ వాక్య భాగంగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి రాజును సన్మానించుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి మమ్మల్ని దీవించి కాపాడి కరుణించినందుకు నీకు వందనాలు. ఉదయకాలం నుండి నీ యొక్క అమూల్యమైన కృప చేత, కనికరం చేత, జాలి చేత మమ్మల్ని ఎత్తుపట్టుకున్నాం. అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని గణపరుస్తూ ముందుకు నడిపించిన మా ప్రభువా నీకు వందనాలు. ఈ దినము నీ పరిశుద్ధ మందిరంలో సాయంకాల సమయంలో మన నీ దీనదాసుడి ద్వారా చక్కనైన వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయమైన పలక మీద మేము రాసుకునే భాగ్యం మాకు దయచేయండి. బండ లాంటి హృదయాల ప్రభావం మమ్మల్ని నలగగొట్టుకొని నీ వాక్యం అనేది తండ్రి రెండంచుల ఖడ్గం చేత నలగగొట్టుకొని వాక్యాన్ని నెమరవేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఎందుకో పనికిరాంటి వారం, పాపులము, దౌర్భాగ్యులు ప్రభా నీ అమూల్యమైన పవిత్రమైన చేతితో మట్టితో చేసిన మట్టి బొమ్మలో తండ్రి మేము పాడైపోతున్నామని చెప్పి నీ కుమారునికి భూమి మీదకి పంపించి శిలువ మానంలో రక్తాన్ని కార్చి తండ్రి మమ్మల్ని శుద్ధిపరుస్తున్నాను ఆయన. అయినప్పటికీ ప్రభా పాపమని ఊబిలో మునిగిపోతున్నాం తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ అడుగుజాల్లో నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. పాప నీ యొక్క కోపానికి తండ్రి గురి కాకుండా ఉండే భాగ్యం దయచేయండి. నీ పరిశుద్ధ మందిరంలో మేము ఏ విధంగా నివసించాలి,
ఏ విధంగా తల ఉంచుకొని తండ్రి నెమ్మదిగా ప్రభా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకునే భాగ్యం మాకు దయచేయండి. ఎంతో మంది బిడ్డలు రాలేక తన గృహాల్లో ఉండిపోతున్నారు ప్రభా వారికి తండ్రి నువ్వు దీవించి నీ సకాలంలో నీ మందిర ఆవరణలోకి వచ్చే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాను. ఈ 10 దినాలు కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ప్రతి దినము ప్రభా నీ వాక్య సందేశాన్ని నీ దీనదాసుని నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ ఎంతగానో నీ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి తండ్రి నీ వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఈ యొక్క గొర్రెలు వింటాయని అర్థం చేసుకుంటాయని మేము నమ్ముతూ తండ్రి ఆ బిడ్డ ఎంతగానో ఆవేదనతో వాక్యం చెబుతుంటే ప్రభా ఆ వాక్యాన్ని తండ్రి మేము పదిలపరుచుకునే భాగ్యం దయచేయించున్నాను ఆయన. నీకే వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో పోకుండా ప్రభా ప్రతి వారు నీ యొక్క వాక్యమని ఖడ్గం చేత నలగగొట్టుకొని మా గృహాలకు వెళ్ళి ఇదండి స్తుతించి మహింపచ్చి భాగ్యం మాకు దయచేయమని పాపనైన చిన్న ప్రార్థనలు కించమని యేసునామం పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి పాస్టర్ గారు, అదేవిధంగా సువర్ణకుమారి బెహర గారు, ప్రార్థనలు నడిపించిన ప్రియులు సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ముగ్గురికి కూడా ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో 10వ ప్రశ్న, దేవుడు అద్భుతంగా మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి కృపనిచ్చాడు. సమయంలో మరి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు స్పందన ప్రతిస్పందన కార్యక్రమంలో 10వ ప్రశ్న కొనసాగిస్తారు. వందనాలు. స్పందన ప్రతిస్పందనలో 10వ ప్రశ్న మీ ముందుకు తీసుకురాబడుతుంది. దేవుని చిత్తము ఏది? మరలాడుతుంది. దేవుని చిత్తం. లారెన్స్ గారు చేస్తారు. దేవుని చిత్తము ఏది? కాదు. నో. ఎస్. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తం అది. క్లాప్స్ కొడదాం. ఇది 10వ ప్రశ్న. గమనించాలి, 10 ప్రశ్నలు అయిపోయి రేపటి నుంచి మరో 10 ప్రశ్నలు మన ప్రజలైనటువంటి సువర్ణ బెహరా గారు రేపటి నుంచి దాన్ని అంటే మండే నుంచి దాన్ని లీడ్ చేస్తారు. మరొక 10 ప్రశ్నలు తను అడుగుతారు. మంచిది. స్పందన ప్రతిస్పందన కార్యక్రమంలో మొదటి నుండి ఈ 10 దినాలకు కూడా విభిన్నమైన ప్రశ్నలతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి సంఘాధ్యక్షులు ప్రియర్ల మాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా నిలబడదాం. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 18వ పేజీలో ఉన్న పాట, యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు తలసవేయో మనస్స. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం షీట్లో నుండి 18వ పేజీలో ఉన్న పాట, పల్లవి మొదటి చరణం 4వ చరణం పాడదాం. గమనించాలి. 18వ పేజీలో ఉన్న పాట, యేసుని ప్రేమను నేమారకను. పల్లవి మొదటి చరణం 4వ చరణం. యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు తలచవే యో మనసా. యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు తలచవే యో మనసా. వాసికనాథని వరనామంబును వాసికనాథని వరనామంబును వదలక పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నేమారకను ఎప్పుడు తలచవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవే యో మనసా. శాపమునంతయు చక్కగా నోచిన శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నేమారకను
ప్రార్థనలు ఎప్పుడు తలచవేయో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవే యో మనసా వర్తన కోరుచు శ్రద్ధతో దీదిన వర్తన కోరుచు శ్రద్ధతో దీదిన వంద్యుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు తలచవే యో మనసా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. 2026వ సంవత్సరంలో క్రీస్తు శ్రమకాల ధ్యాన కూటాలు 10వ దినంలోనికి మనం వచ్చేసాం. దేవుడు అద్భుతంగా 10 దినాలు కూడా తన యొక్క వాక్యం ద్వారా మనతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. మరి ప్రారంభ దినంలో చెప్పండి ఒకసారి, ప్రారంభ దినంలో ఏం చెప్పుకున్నాం? శ్రమానుభవం. క్రీస్తుతో శ్రమ అనుభవంలో ప్రయాణం చేస్తే మన విశ్వాస జీవితానికి ఏమొస్తుంది చెప్పాలి? విధేయత వస్తుంది. ఆ విధేయత దేనికి కారణమవుతుందని అంటే నిత్య రక్షణకు కారణమవుతుంది. ఆ నిత్య రక్షణ మనలను ఎక్కడ ఉంచుతుంది? సమాధాన రాజ్యంలో ఉంచుతుంది. ఆ సమాధాన రాజ్యంలో ఏం దొరుకుతుంది మనకనంటే సంతోషం దొరుకుతుంది, స్థిరమైన నిరీక్షణ ఉంటుంది, తద్వారా పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఆ పరిపూర్ణ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. బలపరిచి వాక్యమందు మనల్ని ఎలా ఉంచుతుందంటే నిలకడగా ఉంచుతుంది. ఆ వాక్యమందు నిలకడగలిగిన జీవితము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి లోబడే విధంగా పురుకొల్పుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం అదే, లోబడినటువంటి జీవితం. చూడండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4-5 వచనాలు మన మధ్యలో చదివాం. 2వ భాగములో భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో కూడా మనం చదివాం. ఈ 2 వచనాలు కూడా మరి ఒకదానికొకటి పరస్పరము మనం గమనిస్తే వ్యతిరేకమైనటువంటి విధానములో ఒకటి మనం ప్రతిదినం అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాత నిబంధనలో ప్రజలు వ్యతిరేక మనస్సు కలిగి ఉంటే నూతన నిబంధనకు వచ్చేసరికి అనుకూలమైన మనస్సును కలిగి ఉండాలనేటువంటిది నూతన నిబంధన బోధిస్తున్నటువంటి మాట. చూడండి, ఇక్కడ 2వ భాగంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట చూడండి, మీ స్వతంత్రుల ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి అని చెప్పాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథం వచ్చేసరికి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలకు భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి హత్తుకోవాలి. గమనించాలి, 2 వాక్య భాగాల్లో కూడా ఒకటైతే మనలను మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి జీవితం కావాలి. ఎప్పుడు వస్తుందంటే గత రాత్రి మనం ధ్యానం చేశాం, వాక్యమందు మనం నిలకడగా ఉంటే ఆ వాక్యానికి లోబడేటువంటి మనస్సును మనం పొందుకుంటాం. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధిపత్యానికి, ఆయన అధికారానికి పూర్తిగా విధేయత చూపి జీవించడం, మన జీవిత ప్రవర్తన అంతటిలోనూ ఆయన అధికారానికి
ఒప్పుకుంటూ జీవించడమే దేవునికి లోపరచబడినటువంటి జీవితం. ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట ఆయన. ఎందుకంటే ఆ దినాల్లో కూడా ఎవరున్నారంట? 13వ వచనం చదువుతాం చూడండి. 13వ అధ్యాయంలో ప్రారంభవచనం, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము ప్రారంభవచనం. జాతి వినండి. ఎందుకు దేవుడు లోబడమని చెప్పాడంటే, ప్రవక్తయే గాని కలలు కను వాడే కానీ నీ మధ్య లేచి మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించడం రమ్మని చెబితే అతడితో వెళ్ళొద్దు. ఏమన్నాడంటే, నేను నిన్ను ఐగుప్తు నుండి విడిపించినటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి కనుక విడిపించిన మీలోనే ఎవరున్నారంట? ప్రవక్తలు ఉన్నారు, కలలు కనేవారు ఉన్నారు. వారు అకస్మాత్తుగా మీ మధ్యలో లేచి నన్ను బట్టి సూచక్రియ కానీ మహత్కారం చేసి నేను తెలియని దేవుడు లేక మీరు ఇంతకు ముందు ఎరుగని దేవుడు అనగా ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత ఏ బానిసత్వంతో పాటు దేవతలను వదిలేశారో అలాంటి దేవతల వైపు మిమ్మల్ని తీసుకెళ్తానన్నప్పుడు ఏమాత్రం కూడా ఆ మాటకు ఏమంటారు చూడండి. తర్వాత వచ్చిన అంటాడు, ఆ ప్రవక్త మాటలను కలలు కని మాటలను వినొద్దు. కారణం ఏంటంటే మరి ఏం చేయాలా? తర్వాత మాట, మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకు మాత్రమే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి హత్తుకోవాలి. ఇన్ని మాటలు చెప్పారు చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో కూడా ఇటువంటి ప్రవక్తలు, ఇటువంటి కలలు కనేవారు చాలా మంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ప్రజలు కూడా దానికే కదండి, ప్రజలు కూడా దానికే ఆకర్షితులు అవుతున్నారు. నేటి దినాల్లో అనేక చోట్ల చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలు వాక్యానికి ఏమాత్రం కూడా విధేయత చూపించట్లేదు. వాక్యం అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలంట? ఆర్భాటాలు కావాలి. నేటి దినాల్లో చాలా సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. సూటిగా దేవుని యొక్క వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు. కథలు వినడానికి, లేకపోతే జోకులు వేసుకొని నవ్వడానికి, ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఆనాడు మోషేతో ఏదైతే చెప్పాడో నేడు అదే జరుగుతోంది సంఘాల్లో. నేను ఒక మాట చెప్తాను, మీరు అనొచ్చు, పాస్టర్ గారండి నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను, మీరు ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారేమో అని. మీరెందుకు మధ్యలో ఏ ఉపమానాలు చెప్పరు అని కదండి. ఎందుకు చెప్పనంటే, నేనే కానివ్వండి, ఎవరు నిలబడి వాక్యం చెప్తున్నా కానివ్వండి, చెప్పేటువంటి అరగంట వాక్యం లేదంటే 40 నిమిషాల వాక్యం అనుకోండి. ఈ 40 నిమిషాల వాక్యంలో ఒక చిన్నపాటి ఉపమానం చెప్పి నవ్వించామనుకోండి, అదే గుర్తుంటుంది, మిగిలిన వాక్యం గుర్తుండదు. ఎంత లోతైన వాక్యం అవనమండి, ఆ వాక్యము గుర్తురాదు. ఏం చెప్పారమ్మా అంటే, పలానా మాట చెప్పారని చాలా బాగా నవ్వేమండి. నిజమండి, ఇది వాస్తవం. బాధపడదు ఎవరు కూడా చెప్తున్న మాట. అందుకే ఎందుకు దేవుడు మనకు వాక్యాన్ని ధ్యానించే సమయం ఇచ్చినప్పుడు ఆ కొంత సమయం, అది 10 నిమిషాలు కానివ్వండి, 20 నిమిషాలు కానివ్వండి, 30 నిమిషాలు కానివ్వండి, ఆ వాక్యానికి మనం పరిమితం చేయగలిగితే చెప్పేటువంటి నిలబడి ఇక్కడ వ్యక్తికైనా వినేవాళ్ళకైనా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కలలు కనేవాళ్ళు లేకపోతే ప్రవచనాలు చెప్పేవాళ్ళు నెట్టిన చాలా మంది ఉన్నారు. దేవుడు ఏమంటాడంటే, అలాంటి వారి మాట చెప్పాలి, వినొద్దు. దేవుడే సూటుగా చెప్తున్న మాట, అలాంటి మాటలు మీరు వినొద్దు. దేవునికి చాలా ఉన్నాయి చూడండి. 4-5 వచనాల్లో దేవునికి లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకొని. ఎందుకు చెప్పాడు తెలుసా? ప్రజలంటండి, పౌలు చెప్తాడు, కల్పన కథల వైపు తిరిగే కాలము వచ్చేసింది. పౌలు ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన మాట నేటి దినాల్లో నెరవేరుతాము. చూడండి, మన బాప్టిస్ట్ సంఘాలు మీరు ఎక్కడ గమనించలేదో, పాస్టర్ గారు పులిపిట్ వదిలి ఎక్కడికి వెళ్ళడం చూసారండి. ఎక్కడ గమనించారు మీరు? బాప్టిస్ట్ సంఘాల్లో నిలబడిన ఆ 45 గంటల సేపు అక్కడే నిలబెడతాడు కానీ కథలడు. అది మన బాప్టిస్ట్ సిద్ధాంతంలో వాక్యానికి ఇచ్చేటువంటి విలువ.
ఇంకో మాట కూడా చెప్తాను, ఎందుకు చెప్పంటారా? ఒకవేళ సేవకుడు ఇక్కడ నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన వైపు చూస్తారు కానీ వాక్యం అంటారు జనాలు. అది కూడా చెప్తాను మీకు నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. దేవుని వాక్యానికి విలువ ఇవ్వట్లేదు, తద్వారా మన జీవితాలు ఆయనకి లోపడట్లేదు. అది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే దేవునికి మాత్రమే మనం లోపడాలి. దేవుని లోబడడం గారించి ఒకరు మాట్లాడినప్పుడు ఏమండి, మన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక పరిధిలో ఏదైతే ఉందో దానిని మాత్రమే ఏమండి మనం తీసుకోవాలి. ఇతర ఏ విషయాలకు కూడా సంబంధము ఉండడానికి వీలే. కేవలము మనము లోబడడం గురించి మాట్లాడుతున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక పరిధి అంతా కూడా దానికి మాత్రం కేటాయించడానికి ఇష్టపడాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం పెరిగినప్పుడు మన జీవితము వాక్యానుసారంగా దేవునికి, ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా ఆయనకు మాత్రమే లోబడతాం. గడిచిన దినాల్లో చెప్పాను నేను, మనము దేవుని యందు భయము లేదు. గడిచిన 3 దినాల క్రితం జ్ఞాపకం చేసుకున్న పరిపూర్ణ జ్ఞానం ఎలా వస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగిన ద్వారా జ్ఞానం వస్తుంది. ఈరోజు మనకు ఆ యొక్క లోబడే జీవితం ఎందుకు లేదనంటే దేవుని వాక్యానికి మనము లోబడట్లే. మన అనుదిన ప్రార్థనా జీవితం, మన యొక్క ఉపవాస జీవితం, మనము స్తుతించేటువంటి విధానం మొదలైన వాటి ద్వారా దేవునికి మనం లోబడి జీవించాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ లోబడటం అనేది దేవుని యొక్క సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా ఉండాలి. లోబడటం అనేది దేవుని యొక్క సర్వాధిపత్యానికి, ఎందుకంటే ఈ భూమి మీద అంతటికి కూడా సర్వాధికారము ఆయనకు మాత్రమే ఉంది. అదేంటి మాస్టర్ గారండి, ఈ లోకంలో చాలా మంది అధికారులు ఉన్నారు కదా అనవచ్చు, ఉన్నారు, కానీ వాళ్ళు తాత్కాలికమైన అధికారులు. కానీ సర్వాధికారి, సర్వమును పరిపాలించేది మాత్రము ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, మన ఇష్టపూర్వకంగా లోబడడానికి గమనించాలి. ఆ న్యాయ సమ్మతమైన అధికారాన్ని గుర్తించడానికి కీలకమైనటువంటి ఆయన నీతియుక్తమైన న్యాయమైనటువంటి అధికారి క్రింద మనలను మనము తగ్గించుకుని అప్పగించుకోవడానికి, హృదయపూర్వకంగా ఎన్నుకోవడానికి మనం ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడేటప్పుడు ఏంటంటే సమస్తము కూడా నా జీవితానికి నీవే అధికారివి. మరి ఎవరు కూడా గడిచిన దినాల్లో అన్ని మాస్టర్లు మాట చెప్పారు, వాక్య సందర్భం చెబుతూ మనలో ఒక విషయము తొలగించుకోవాలంట. ఏం చెప్పారు చెప్పండి, ఎవరైనా గుర్తుందా? మన విషయంలో ఒక అక్షరం తీసేయాల. చెప్పండి, దగ్గరికి వచ్చారు, చెప్పండి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అంటే నేను అనే పదాన్ని మనం పూర్తిగా, ఎందుకనంటే మన జీవితం అంతటికి కూడా సర్వము ఆయనే అధికారి, మనం కాదు. అందుకొరకే ఈ వాక్యం కూడా అదిగా అన్నాడు, మనము ఆయనకు మాత్రమే లోబడి జీవించాలి. హృదయపూర్వకంగా ఆయన ఎన్నుకోవడం బట్టి ఆయన సర్వాధిపత్యానికి లోబడి ఉండాలని ప్రభు వాళ్ళు అనుదినం కోరుతా ఉన్నాడు. అందుకే 2వ భాగంలో ఒకసారి చూడండి, వెళ్దాం ఒకసారి. 2వ పేతురు పత్రికలో చక్కటి మాట అన్నాడు. 2వ పేతురు క్షమించాలి, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు అన్నాడు. చూడండి, స్వతంత్రులై ఉండండి. చూడండి, గడిచిన దినాల్లో కూడా ధ్యానం చేస్తాను. ఈ మాట ఎక్కడ చూపించాను నేను చెప్పండి? నిన్న కాక మొన్నే చూపించాను నేను. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం ప్రారంభ వచనం ఉంటుంది, క్రీస్తు ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులు చేశాడు కనుక మీరు మరలా దాస్యమను కాడి క్రింద చిక్కోదన్నాడు. ఇక్కడ చూడండి, స్వతంత్రం ఉండండి. ఉండి ఏం చేయకూడదంట చెప్పాలి, వాక్యం రాయబడింది. ఏమని చేయకూడదంట? దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి ఆ స్వాతంత్ర్యం, అనగా దేవుడు ఏదైతే స్వాతంత్ర్యం మనకి ఇచ్చాడో దాన్ని మనం దేని కొరకు ఉపయోగించకూడదు? చెప్పాలి అక్కడ ఉంది కదా, మన స్వాతంత్ర్యాన్ని దేని కొరకు ఉపయోగించకూడదు? దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి వినియోగపరచకుండా దేవునికే దాసులమని, దేవునికే మేము సరెండర్ అవుతామని చెప్పి ఆయనకి ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఆ తర్వాత మాట చూడండి, ఇది చాలా మనందరి జీవితంలో అనివార్య విషయం. అందరినీ సన్మానించుడి,
సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన అనుదిన జీవితంలో ఇవన్నీ ఉండాలని, మన జీవితానికి అధికారిగా ఆయన ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం లోబడే విధానము సంతోషభరితంగా ఉండాలండి. దేవునికి లోబడే విధానం ఎలా ఉండాలా? చెప్పాలా? మనం ఏదో నీరసంగా బలవంతంగా ఆయన దగ్గర రావాలని కోరుకోవట్లేదు ఆయన. చూడండి, నేను ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకి లోకంలో చాలా మంది అధికారులు ఉన్నారు. ఆ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్తాం? సంతోషంగా వెళ్తాం, నీరసంగా వెళ్తామా? సంతోషంగా వెళ్తాం. వాళ్ళకి లోబడే విధానం కూడా సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే అధికారుల ద్వారా ఏదో ఒక పని మనకి త్వరగా అవ్వాలి. ఒకవేళ వాళ్ళు మన మాట తీరు కానీ మన ప్రవర్తన గమనించారనుకోండి, ఒకవేళ ఆ విధి విధానం వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు చేసే పని కూడా చేయరు. ఇప్పుడున్నటువంటి అధికారుల యొక్క పరిస్థితి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, దేవునికి మనము లోబడే విధానం ఎలా ఉండాలంటే సంతోషభరితంగా ఉండాలి. ఆయన అదే కోరుకున్నాడు మన నుంచి. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తన పరలోకపు తండ్రికి లోబడి విధానంలో తనకు తానే ఒక ఉన్నతమైన ఉదాహరణగా మనకి చూపించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉంటారు చూడండి. 7-8 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి మరియు ఆకారమందు మనుష్యులు కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకును. అందుచేత గమనించాలి, మనకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు మనం సంతోషకరంగా లోపడాలంటే దానికి ఉదాహరణగా మాదిరిగా ప్రభు మన జీవితంలో ఇచ్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంట? సిలువ మరణము పొందినంతగా లోపడ్డాడు దేవునికి. అందుకొరకు దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే, చదవండి, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. అంత అధికముగా దేవుడు ఆయనను హెచ్చించాడు. కారణం, తన జీవితం అంతా కూడా తండ్రి అయిన దేవునికి లోబడి జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ చక్కటి మాట చూడండి, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగినట్లు ఆయనను అధికముగా హెచ్చించాడు. హెచ్చించి ఒక మాట చూడండి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. అందుకే రోజు మనం ఏం చెప్పినామంటే యేసు నామములో కదండి, అందరికంటే అధికముగా హెచ్చించాడు. కారణం, దేవుడు తండ్రి అయిన దేవునికి కుమారుడిని క్రీస్తు అంతగా లోబడ్డాడు. ఈరోజు నేను అంటాను, మనము కూడా అలాంటి లోబడిన జీవితం కలిగి ఉంటే నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే దేవుని యొక్క పరిపాలనకు లోబడే వారిగా మనం ఉండాలి. అంటే దైవ పరిపాలన లోబడటం అంటే ఆయనను ఆనందంగా సేవించాలి. ఇక్కడ ఉంది కదా మొదటి వాక్య భాగంలో, ఆయనను ఆనందంగా సేవించడం అనేది దీని భావం. దేవుని యొక్క న్యాయపరమైనటువంటి సమ్మతమైనటువంటి సర్వాధిపత్యానికి ఆనందకరంగా మనము లోబడి జీవించాలి. తద్వారా ఏమవుతుందో తెలుసండి, గొప్ప సమాధానాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఆయనకి ఆనందకరంగా లోబడితే సమాధానాన్ని ఇస్తాడు దేవుడు మన జీవితానికి. చూడండి, ఇప్పటి మన ఆనందము రానున్న దినాల్లో పరదైస్లో ఉన్నటువంటి ఆనందం, అనగా దేవుడి దగ్గర ఉన్న ఆనందం, భూమి మీద నిరంతర జీవితం కూర్చున్న మన నిరీక్షణ, సర్వాధిపతి అయినటువంటి ప్రభు దేవుని అధికారానికి మనము ఆనందంగా లోబడడం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సంతోషంగా ఉండాలన్నా, తర్వాత దేవుని దగ్గర నిత్యము సంతోషంగా ఉండాలన్నా, ఏమండి మన జీవితంలో నిరంతరము కూడా ఆనంద సంతోషం ఉండాలన్నా, భూమి మీద ఉండగా దేవుని యొక్క సర్వాధిపత్యానికి మనము ఆనందంగా లోబడడం పైనే అది ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను కదా, ఒకవేళ ఈ క్షణంలో ప్రభు వస్తే, ఈ క్షణంలో ప్రభు దిగి వస్తే ఎంతమంది ఎత్తపడతాం కదా? ఎంతమంది ఎత్తపడతాం? ఎందుకు చూడండి, మనకి ఎందుకు నేను ఎత్తబడతానని ధైర్యం ఎందుకు చెప్పలేమంటే, ఆ లోబడేటువంటి జీవితం మనలో లేదు కనుక అంత ధైర్యంగా సమాధానం రాదు. ఇక్కడే కదండి, ఏ విషయం మన సంఘం అని కాదు,
ఇప్పుడున్నటువంటి సమాజంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ క్షణాలు ప్రభు వస్తే ఎంతమంది ఎవరు సమాధానం చెప్పరు. కారణం ఏంటంటే ఆ సమాధానం చెప్పే ధైర్యము లేదు. కారణం వాక్యానుసారంగా దేవుని ఆధిపత్యానికి తమను తాము లోపరుచుకునేటువంటి విశ్వాసులు చాలా అరుదైపోయినది. నా ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాం అనేటువంటి రీతిలోనే ఉంది. అందుకే అన్నాడు లోబడిన జీవితం ఉంటే సమాధానకరంగా ఉంటది. ఏమండి, లోబడిన జీవితం యొక్క ముఖ్య అంశాలు అంటే ప్రభువుకు విధేయత ఉంటుందండి. ప్రప్రథమంగా లోబడిన జీవితం యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే ప్రభువుకు విధేయులుగా ఉంటాం. రెండోది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉంటాం. మూడోది ఏంటంటే మనల్ని మనం సమర్పించుకుంటాం. దైవిక స్వరానికి లోబడి ఆయన చిత్తం నెరవేర్చడం ద్వారా దీవెన పొందుకుంటాం విధేయత చూపిస్తే. రెండవ మాట ఏంటంటే లోక సంబంధమైన ప్రతిదాని నుండి వేరు చేయబడి లోక సంబంధం వాటి ప్రతిదాన్ని విడిచిపెట్టి ఏమండి దేవుని వైపు క్రియ చూపించే ఆలోచనలో పరిశుద్ధత కలిగి జీవిస్తే ఏమండి దేవుడు మనను దీవిస్తాడు. మూడోది ఏంటంటే సమర్పణ. తనను తాను ఖాళీ చేసుకొని దేవుని చేతుల్లోకి జీవితాన్ని అర్పించాలి. ఇంత మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంట? రిక్తుడిగా. అంటే ఏమీ లేదు, సర్వము ఆయనదే. గమనించాలి ఈ మాట, సర్వము ఆయనదే. కానీ ఆ సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టేసి ఏమీ లేని వాడికి ఒట్టి చేతులతో భూమి మీద మన కొరకు ఆయన వచ్చాడు. ఈరోజు మన యొక్క జీవితము దేవునికి లోపరిచే విధానంలో కూడా మనం అలాగే సమస్యను కూడా ఆయనకు సమర్పించుకోవాలి, ఏమీ లేని వాడిగా. గమనించాలి, లోబడిన జీవితం అనేది పిల్లరా అపవాది మన చెవుల దగ్గరకు వచ్చి గుసగుసలు ఆడినట్లు ఏదో అవమానకరమైనదో అణిచివేసే ప్రక్రియ కాదండి. నేను మరలా జ్ఞాపకం చేసే మాట, లోబడటం అనేది లేక లోబడిన జీవితం అనేది అపవాది మన చెవి దగ్గరికి వచ్చి మన చెవిలో ఏదో గుసగుస వినిపించేదో లేకపోతే ఏదో అవమానకరమైన ప్రక్రియో లేదో ఏదో అణిచివేసే ప్రక్రియో కాదు. మరి ఏంటంటే ఇది పూర్తిగా దానికి వ్యతిరేకం. అనగా అపవాది యొక్క క్రియలకు లోబడిన జీవితం అనేది పూర్తిగా వ్యతిరేకం. అపవాది ఏం చేస్తా తెలుసా? ఎప్పుడు కూడా మనకు వాక్యానికి లోబడినివ్వడండి. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి మనం లోబడినివ్వడు. మరి ఏంటంటే అది కేవలము దేవుడు మనను ఆత్మీయంగా కాపాడుతున్న విధానమై ఉంది. ఏమండి, ప్రక్కతో పట్టించే ప్రమాదం నుండి కాపాడబడుతున్న మనం. కారణం దేవుడు మన పట్ల ఉన్నాడు కనుక. చూడండి, లోబడుచు గడిపిన సంవత్సరాలలో, ఇన్ని సంవత్సరాల్లో మనము ఒకవేళ దేవునికి లోబడుతూ గడిపేమో అనుకోండి, ఒక మాట చెప్తాను, దేవుడు మనకు ఆయన రాజ్యం యొక్క నియమాలు నేర్పించి దాని ద్వారా మనను ఆత్మీయంగా సంపన్నులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇన్ని సంవత్సరాలలో ఒకవేళ మనం దేవునికి లోబడుతూ ఉంటే గనక రానున్న దినాల్లో ఆత్మీయంగా మనను సంపన్నులుగా చేస్తాడు. అంటే సంపద కలిగిన వారుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే లోబడనేటువంటి మార్గము తప్పించుకుంటే మనం చాలా నష్టపోతాము, చాలా కోల్పోతాము. దేవునికి లోబడేటువంటి మార్గాన్ని మనం విడిచిపెట్టేస్తే చాలా నష్టపోతాం. కనుక లోబడటం వల్ల మనకు కలిగేటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలుగుతుంది. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మన ఆత్మీయ జీవితంలో పరిపక్వత వస్తుంది. అంటే లోబడిన జీవితం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము. ఇది క్రీస్తు వలె మారేటువంటి ప్రక్రియ. అంటాడు కదా పౌలు మాట, అంటాడు మీలో క్రీస్తు సారూప్యము ఏర్పడి వరకు, ఒక చక్కటి మాట అంటాడు అక్కడ, మీ యందు ఆయన స్వరూపం ఏర్పడకు నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఏర్పడే విధంగా ప్రయాసపడుతుందని అంటాడు. అంటే లోబడితే మనం క్రీస్తు వలె మారే ప్రక్రియ, అంటే ఆత్మీయంగా ఎదుగుతాం. చివరి మాట ఏంటంటే మనకు లోబడుతూ ఉంటే దిద్దుబాటు అనేది వస్తుంది. మనకి దేవునికి లోబడిన జీవితం కలిగి ఉంటే మనల్ని మనము దిద్దుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం చేసే తప్పులు ఒప్పుకొని దిద్దుబాటును అంగీకరించడం ద్వారా దేవుని నుండి ఆత్మీయమైన అధికారాన్ని కూడా మనం పొందుకుంటాం. కాబట్టి రాత్రి దేవునికి వాక్యం చెప్తున్నట్లుగా పాత నిబంధన అయితేనేమి క్రొత్త, రెండు విషయాల్లో కూడా ఇప్పుడు మాట ఏంటంటే దేవునికి లోబడాలి. లోబడిన జీవితం కలిగి ఉంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. లోబడిన జీవితం కలిగి ఉంటే సర్వాధికారాన్ని ఇస్తానంటున్నాడు. లోబడిన జీవితం కలిగి ఉంటే సమాధానం వస్తుంది. కనుక మరి రాత్రి దేవునికి వాక్యం విన్న మనము
ఇంకా మన జీవితంలో ఒకవేళ వాక్యానికి లోబడకుండా అపవాది ఇంకా మన చెవుల దగ్గరికి వచ్చి ఇది కాదు, మంచిది కాదని నిన్ను ప్రక్కకు త్రప్పించే ప్రయత్నం చేస్తున్నాడేమో. ఒకవేళ ఈ లోబడుతున్న జీవితం అనేటువంటి మార్గం తప్పిపోతే మన ఆత్మీయ జీవితంలో చాలా కోల్పోతాం, నష్టపోతాం. అలా కాకుండా ఆత్మీయంగా పరిపక్వం చెందుతూ మనల్ని మనం దిద్దుకుంటూ మన జీవితాన్ని దేవునికి లోపరుచుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి షంగాల ధ్యాన కూటాలు 10వ దినం నాయన మేము ముగించుకోవడం కృపణించడానికి స్తోత్రాలు. ఈ 10 దినాలకు కూడా 10 రకాల అంశాల ద్వారా మాతో మాట్లాడి ఒక్కొక్క అంశం మా జీవితంలో ఏ విధంగా మేము అన్వయించుకోవాలో సూటిగా మాతో మాట్లాడారు. మరి దినము కూడా మా జీవితాలు మీకు లోపరిస్తే, లోబడి మీకు జీవిస్తే ఏ విధమైన ఆశీర్వాదాలు దేవులు ఇస్తారో ఆయన మాకు మీ వాక్యం ద్వారా తెలియపరిచిన విధానం ద్వారా మీ స్తుతులు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యము వినిన మా అందరి జీవితంలో ఫలింపచేయండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసునామమునై ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ, మరి మొదటి 10 రోజులు అయిపోయింది. 40 రోజుల్లో 10 రోజులు అయిపోయింది. ఇంకా 30 రోజులు ఉంది. మరి ఈ 10 రోజులు కూడా మరి పాస్టర్ గారి ద్వారా మరి పాస్టర్ గారు మరి స్టార్టింగ్లో చెప్పారు కదా, 10 రోజుల అంశాలు కూడా వరాసగా చెప్పారు, ఒకదానికొకటి కనెక్షన్ చేస్తూ. ఎందుకంటే అలా చెప్తే మనకి ఎప్పుడు కూడా గుర్తుంటుంది, అది గమనించాలి. అయితే ఈరోజు అంశం లోబడే జీవితం. ఒక పాయింట్ ఏంటంటే, కీ పాయింట్, ప్రభువైన యేసు ప్రభువు కూడా ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. అది మెయిన్. పాస్టర్ గారు చెప్తూ తండ్రికి లోబడ్డాడు కాబట్టే అక్కడ ఏమొచ్చిందట? సమాధానం వచ్చింది. సిలువలో కూడా విజయం సాధించాడంటే యేసు ప్రభువుకి ఎలా వచ్చింది విలువ? అక్కడ ఇది విజయం ఎలా వచ్చింది? తండ్రికి లోబడ్డాడు కాబట్టే వచ్చింది అనేసి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే 2 రిఫరెన్స్ల్లో పార్థాన్లో చూస్తే మరి యెహోవా దేవుడు క్లియర్గా అంటాడు, మీకు చాలామంది ప్రవక్తలందరూ వచ్చి వాళ్ళు కూడా ఏంటట? మహత్కారాలు చేస్తారు, సూచక్రియలు వాళ్ళు కూడా చేస్తారు, చేసినంత మాత్రాన, క్లియర్గా అంటాడు, చేసినంత మాత్రం వాళ్ళు చేస్తారు, అవుతాయి వాళ్ళు అనేది, కానీ మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళకి లోబడకూడదు. మీరు ఎవరికి లోబడాలంటే దేవునికి మాత్రమే లోబడాలి అనేసి చెప్తూ, మరి లోబడే జీవితం ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి లోబడే జీవితం. అలాంటి ఉంటేనే మనం ఎప్పుడైతే లోబడతామో ఒక బహుమానం కూడా ఇస్తాడు. ఏదట? సమాధానంగా ఉంటాడు. మనకు సమాధానం వస్తుంది ఎప్పుడు లోబడే జీవితం ఉంటేనే. అంతేకాకుండా ఈ లోబడడం వల్ల లక్షణాలు కూడా చెప్పారు. ఎలా ఉంటుందట? విధేయత ఉంటుంది, సమర్పించుకోవడం ఉంటుంది, ఇంకా పరిపక్వత కూడా మనకి అక్కడ వస్తుంది. అంతేకాక ఇంకోటి ప్యూర్, పరిశుద్ధత కూడా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోబడతావో. సో ఈ రాత్రి మన లోబడే తత్వం, ఇప్పటికైనా నువ్వు లోబడకపోతే నష్టాలు కూడా పాస్టర్ గారు చెప్పారు. లోబడకపోతే నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి అట్టి రీతిగా మరి మనం ఇప్పటికైనా లోబడకపోతే, మరి ఈ యొక్క 10 రోజులు అయిపోయింది, మరి ఇక ముందైనా లోబడే జీవితం కలిగి ఉందాం. మరి లోబడితే మరి ఇంకా దేవునిలో ఇంకా నెక్స్ట్ దీనికి కొనసాగింపుగా సోమవారం వశ్యపరుచుట, దీనికి కొనసాగింపు. లోబడే జీవితం వశ్యపరుచుటతో మరి 2 ఒకేలా ఉంటాయి. దాన్ని మనం తెలుసుకుందాం. రేపు సాయంత్రం ఉండదు, గమనించండి. రేపు శిలువ శ్రమకాల ధ్యానాలు ఆదివారం కాబట్టి ఉండదు. 10 రోజులు అయిపోయాయి. అంతేకాకుండా ఈరోజు ఈ నెలలో చివరి రోజు. రేపటి నుంచి మార్చ్ 1, రేపటి నుంచి నూతన నెల. అంతేకాకుండా ఫస్టే కాకుండా ఏంటట? రేపు ఆదివారం కూడా వస్తుంది. ఇప్పటివరకు 4 ఆదివారాలు, ఇప్పటివరకు ప్రతిదీ 4. కానీ మార్చి నెలలో ఎన్ని చూస్తాం? 5 ఆదివారాలు చూస్తాం. మార్చి నెలలో 5 ఆదివారాలు చూస్తాం. మరి రేపు మొదటి ఆదివారం కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, గమనించండి. అందరూ తప్పకారండి. ఎవరైనా రాకపోతే మరి తెలియజేయండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా 10 రోజులు స్పందన ప్రతిస్పందన, ఒక్కొక్క 10 రోజులు ఒక్కొక్కరు అడుగుతారు. నేను ఇంతవరకు అడిగాను. నెక్స్ట్ సోమవారం నుంచి 10 రోజులు
మన సహోదరాలు సువర్ణ బెహ్రా గారు అడుగుతారు. మరి రెఫరెన్స్లు పాస్టర్ గారు ముందే ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మరి సిద్ధపడాలని కోరుతూ, ఈ నెలతో అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుడి నెలంతా కాపాడే విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ రేపు మనం క్యాలెండర్ని మనలో మార్చిలోకి మారుతాం. అదేవిధంగా రేపు ఆదివారం కాబట్టి ఏముంది, యథావిధిగా ప్రార్థనా సమయం ఎన్ని గంటలకి? 5:30. ప్రతిరోజు 5:30 నుంచి 6:30 కొద్దిసేపే ఉంటుంది. మరి గమనించాలని కోరుతూ మళ్ళీ ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకే ఉంటుంది. తొందరగానే పూర్తి చేస్తాం. ప్రభు బలని 1 గంట వరకు ఏమి వెళ్ళదు, తొందరగానే అవుతుంది. కాబట్టి సమయానికి వస్తే మనందరూ కూడా తొందరగానే గృహాలకి వెళ్ళొచ్చు. మళ్ళీ రేపు ఇంకా ఎక్కువ మంది ఎవరైనా రాకపోతే తెలియజేయండి. ప్రభు బాల ఉంది, తప్పక రావాలి. 2 నెలలు అయిపోయి మరి నూతన నెలలకు కాబట్టి అందరూ రావాలని తెలియజేద్దాం. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 10వ దినం కూటాన్ని ముగించుకొని 2వ మాసాన్ని ముగిస్తూ నూతన మాసంలోకి ప్రవేశించడానికి సిద్ధపడదాం. ఈ 2 నెలల్లో దేవుడు తన కాపుదలలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నూతన మాసం వెళ్ళబోతున్న మనము ఒక నూతన ఆలోచనతో, నూతన స్వభావంతో, ఉత్తేజంతో దేవునికి లోబడే జీవించే విధానాన్ని అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రేపటి పరిశుద్ధ దినం కొరకు, బలారత్న కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ధనంజయ్ గారు ముందుకు వస్తారు, ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రికాల కూటాన్ని ముగించుకుని మరలా 11వ దినం సోమవారం నుంచి ఈ కార్యక్రమంలో కొనసాగుతాం. ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడ నన్ను కూడి వచ్చిన వారిని ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కృపతో ప్రార్థన చేస్తున్నాం నాన్న. నీ అందు భయభక్తులు కలిగి లోబడి ఉండే అటు కృప మాకు అనుగ్రహించండి అన్న. ఈ 10 దినాల్లోనన్నా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి, నన్ను వచ్చిన వారిని బట్టి ప్రార్థిస్తున్నానా ప్రేమగల తండ్రి. ఈ వారంతో సరినైనా మళ్ళీ రేపు మొదటిగా ఫస్ట్ ఆదివారంనైనా ప్రతి బిడ్డ వచ్చి నిన్ను ధ్యానించి కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రభా, ఏ ఒక్కరు నశించి ఇష్టం లేదు కనుక ప్రభా, ప్రతి బిడ్డ వచ్చి నీ సన్నిధిలో మోకరించే భాగ్యం కలగజేయమని సంఘాన్ని, సంఘ పెద్దల్ని, సంఘ విశ్వాసుల్ని, సంఘ కాపర్ని, ఎదరాలని, చంటి పిల్లల్ని, చదువుకున్న బిడ్డల్ని నాన్న, ఈ బిడ్డలను చదువుకున్న బిడ్డలు పరీక్షలు రాబోతుండగా తండ్రి వారికి అటు జ్ఞానోదయం ఇచ్చి ప్రభా మా తప్పులుండి క్షమించమని చిన్న పేరునామని ప్రతిమాలి అడిగొడుకున్నాం తండ్రి. ఆమెన్. మందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలు తగ్గ దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి, నిత్య కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక. మరి యథావిధిగా నూతన మాసం వెళ్ళబోతున్నాం. మొదటి దినం 9 గంటలకి ఆరాధన ఉంటుంది. సిద్ధపడి రావాలని మనం చేస్తాం.